హాయ్ ఫ్రెండ్స్. మీరు కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ అనేది 7,00,000 నుంచి 7,50,000 వరకు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇక్కడ చూస్తున్న మన హౌస్ ప్లాన్ వచ్చేసి 19 ఫీట్ల 6 ఇంచులు అదేవిధంగా 18 ఫీట్‌లో ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదొచ్చేసి మనకి 352 ఎస్ఎఫ్టీ రావడం జరుగుతుంది. అంటే మీరు ఎలాంటి ఫేసింగ్‌లో కట్టుకున్నా గాని, లేదా ఎలాంటి డైమెన్షన్‌లో ఉన్నా గాని, మనకి 350 నుంచి 360 ఎస్ఎఫ్టీ వచ్చేలాగా మనం ప్లాన్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇదొచ్చేసి మనకి ఔటర్ నుంచి ఔటర్‌కి అనేది 19 ఫీట్ల 6 ఇంచులు. ఈ ఔటర్ నుంచి ఔటర్‌కి అనేది 18 ఫీట్‌లు ఉన్నదన్నమాట. అంటే మనకి 352 స్క్వేర్ ఫీట్ అయితే రావడం జరుగుతుంది. మీరు 352 స్క్వేర్ ఫీట్ లేదా 360 స్క్వేర్ ఫీట్‌లో గనక ప్లానింగ్ చేసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీ బడ్జెట్ వచ్చేసి 7,00,000 లేదా 7,50,000 మీ హౌస్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ ప్లాన్ ప్రకారం అయితే మటుకు ఎలాంటి మెటీరియల్‌కి ఎంత కాస్ట్ అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఇదొచ్చేసి మనకి డైమెన్షన్ అనేది ఎంత ఉన్నా గాని మనం 352 స్క్వేర్ ఫీట్‌లోనే హౌస్ కన్స్ట్రక్షన్ ప్లాన్ అనేది చేసుకోవాలన్నమాట. ఇదొచ్చేసి మనకి 352 స్క్వేర్ ఫీట్‌లోనే కాస్ట్ ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 140 నుంచి 150 బస్తాలు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో బస్తా ధర అనేది 280 నుంచి 380 రూపాయల వరకు ఉన్నదన్నమాట. అదేవిధంగా ఒక్కో బస్తా ధర అనేది మనం 330 రూపాయలు అనుకుంటే కనుక ఈ 140 బస్తాలకు గాను మనకి సిమెంట్కి అయ్యే ఖర్చు వచ్చేసి 46,000 రూపాయల వరకు సిమెంట్కి అవుతుంది. అదేవిధంగా మనకి స్టీల్ వచ్చేసి 1 నుంచి 1.2 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 60,000 నుంచి 82,000 రూపాయల వరకు ఉన్నదన్నమాట. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది మనం 65,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ ఒక్క టన్నుకి అనేది 65,000 రూపాయల వరకు మనకి స్టీల్కి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 25 నుంచి 30 టన్నులు పెట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 1,800 నుంచి 2,200 రూపాయల వరకు ఉన్నదన్నమాట. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది మనం 2,000 రూపాయలు అనుకుంటే కనుక ఈ 25 టన్నులకు గాను 50,000 రూపాయల వరకు మనకి ఇసుక అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో శాండ్ చూసుకుందాం. రోబో శాండ్ వచ్చేసి 10 నుంచి 15 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక్కో టన్ను ధర అనేది 550 నుంచి 600 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే ఈ 10 టన్నులకి అనేది 6,500 రూపాయల వరకు మనకి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి 20 నుంచి 25 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో టన్ను ధర అనేది 600 నుంచి 700 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఒక్కో టన్ను ధర అనేది 650 రూపాయలు అనుకుంటే కనుక 20 టన్నులకు వచ్చేసి మనకి 13,000 రూపాయల వరకు మనకి కంకరకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూసుకుందాం. బేస్మెంట్ రాయి వచ్చేసి 1000 నుంచి మనకి 1,100 రాళ్ళు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో రాయి ధర అనేది 17 నుంచి 19 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం ఒక్కో రాయి ధర అనేది 18 రూపాయలు అనుకుంటే కనుక ఈ 1000 రాళ్ళకి అనేది మనకి 18,000 రూపాయల వరకు మనకి బేస్మెంట్ రాయికి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకుందాం. ఇటుకలు వచ్చేసి 5,000 నుంచి మనకి 6,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక్కో ఇటుక ధర అనేది 9 నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం మ్యాక్సిమం అనేది 10 రూపాయలు ఒక ఇటుక ధర అనుకుంటే కనుక ఈ 5,000 ఇటుకలకు గాను 50,000 రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ విండోస్ చూసుకుందాం. ఇది వచ్చేసి మొత్తం మనం ఇందాక చూసిన ప్లాన్ ప్రకారం అయితే 3 డోర్లు 4 కిటికీలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం మనకి ఫైనల్కి గాను ఒక 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్కి అనేది టైల్స్ వేసుకుంటే కనుక ఈ టైల్స్ మొత్తం వచ్చేసి మనకి 774 స్క్వేర్ ఫీట్ రావడం జరుగుతుంది. ఒక స్క్వేర్ ఫీట్ అనేది 50 రూపాయలు చూసుకుంటే కనుక మనకి ఈ అమౌంట్ వచ్చేసి టైల్స్కి అయ్యేది 38,700 రూపాయల వరకు మనకి టైల్స్కి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ మొత్తం మనకి టోటల్గా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి ఒక 70,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది మనకి 176 స్క్వేర్ ఫీట్ రావడం జరుగుతుంది. దీనికి గాను మనం 15,000 రూపాయల వరకు మనకి ఫాల్ సీలింగ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్కి సేఫ్టీ గిట్లకి మొత్తం వచ్చేసి ఒక 15,000 రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్లుగా అనేది మనం మెట్లని ప్లాన్ చేయలేదు హౌస్కి. మెట్లని ఎలా సెట్ చేసుకోవచ్చు ఎంత అమౌంట్ అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్కి మొత్తం వచ్చేసి 35,000 రూపాయల వరకు మనకి పెయింటింగ్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ మొత్తం మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ ఇవి మొత్తం చూసుకుంటే కనుక 4,52,200 రూపాయల వరకు మనకు అవుతుందన్నమాట. మొత్తం మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి 4,52,200 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో ఫస్ట్ వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్ సెంట్రింగ్ వర్క్ చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి 352 స్క్వేర్ ఫీట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 400 రూపాయలు కనుక ఒక స్క్వేర్ ఫీట్ కనుక్కుంటే కనుక 1,40,800 రూపాయలు అవుతుంది. లేదు స్క్వేర్ ఫీట్ లేక పడదు కొత్తగా తీసుకుంటే కనుక 1,50,000 నుంచి 2,00,000 రూపాయల వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతలు చేయడానికి మట్టి లెవెలింగ్కి మొత్తం వచ్చేసి ఒక 15,000 రూపాయల వరకు మనకి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక 17,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి మనకి 10,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ వచ్చేసి
ఒక 20,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్కి, బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం వచ్చేసి 22,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇవి మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ అనేది మొత్తం చూసుకుంటే కనుక 2,25,300 రూపాయల వరకు అవుతుందన్నమాట. అదేవిధంగా మనం ఇందా చెప్పుకున్న మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 4,52,200 రూపాయల వరకు అవుతుంది. ఈ మొత్తం చూసుకుంటే కనుక టోటల్గా మనకి 6,77,500 రూపాయల వరకు మనకి అవుతుందన్నమాట. అదేవిధంగా మనకి దీనికి అమౌంట్ అనేది 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఇది మనకి మొత్తం టోటల్గా మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అనేది 6,77,500 రూపాయలు అవుతుంది. దీనికి మనం 10% ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఈ అమౌంట్ అనేది మనకి బయట సైడ్ అనేది ఐరన్ మెటీరియల్కి అయినా కానీ, లేదా ఏదైనా మిస్ అయిన ఐటమ్స్కి అయినా కానీ, లేదా లేబర్ కాస్ట్ పెరిగినా కానీ ఈ 67,000 అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ మనకి ఇందులో కవర్ అయ్యేలాగా చూసుకోవచ్చు. ఈ మొత్తం టోటల్ వచ్చేసి 7,45,250 రూపాయల వరకు అవుతుందన్నమాట. టోటల్గా మనకి 352 స్క్వేర్ ఫీట్లో కట్టుకోనికి 7,45,250 రూపాయలు అవుతుంది. అంటే మీకు వచ్చేసి 1 BHK కట్టుకోనికి స్మాల్ హౌస్కి 7,45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఈ బడ్జెట్లో కాకుండా ఇంకా తక్కువలో చేసుకోవాలనుకుంటే కనుక మీ ఏరియాలో మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో ఒకసారి ఎంక్వైరీ చేసుకుని ఎస్టిమేషన్ వేసుకుంటే కనుక ఇంకా బడ్జెట్లో చేసుకోవచ్చు. ఏదైనా కానీ మనం ప్లాన్ ప్రకారం వెళ్తే కనుక మన హౌస్ అనేది తక్కువ బడ్జెట్లో నిర్మించుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.